హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరే కిక్. ఏదో మన వాళ్ళని అట్లా పలకరిద్దామని ఇట్లా వచ్చేసిన మామ. ఈ పండగ నుంచైనా నాకు నా బండికి దరిద్రాలని దొబ్బేసి ప్రశాంతంగా ఉండాలని దేవుని దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే సడన్ గా మనలు ఫోన్ చేసి అరకు పోదామన్నారు. ఈ ఎర్రిపుకు వర్షాలకు గానీ అరకు పోతే పోతారు, మొత్తం పోతారు. రిస్క్ చేయకపోతే లైఫ్ లో మిలిగేది రస్క్ మాత్రమే ఒక నినాదంతో డ్యూ తాగి జాతిని మింగానికి స్టార్ట్ అయిపోయినాం మామ. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ బండి చూడండి మామ, పర్ హెడ్ 50 రూపీస్ అంట. హెడ్ కే 50 రూపీస్ దెంగుతుందంటే మొత్తం బాడీకి ఎంత దెంగుతాడో. ఈ దట్టమైన వర్షాలకి ట్రైన్ 2 hours డిలే అయినా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది మామ. కానీ నాకు మాత్రం ఫైనల్ డెస్టినేషన్ మూవీ గుర్తుకొస్తుంది. సామే అంతా సక్కంగా జరగాల. రాత్రి నుండి వర్షం అయితే వాయించి పడి దెంగుతుంది మామ. సడన్ గా ట్రైన్ పట్టాలు తప్పి లోయలో పడిపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ భయంకి మనోళ్ళ ఒట్టలు అదిరినాయి మామ. అలాంటప్పుడు రాకూడదు. వట్టకాయలు సేఫ్ గా పట్టుకొని నేను మా బ్యాచ్ విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయినాం మామ. దిగ్గానే సెల్ఫ్ డ్రైవ్ లో అట్లా కార్ తీసేసుకొని ఉన్న లగేజ్ అంతా కార్ లో పడదు. వైజాగ్ నుండి అరకు వ్యాలీకి బండిని బగాయించినాం. అరకు వ్యాలీ అడ్వెంచర్ చూపిద్దామంటే ఈ బ్లాగ్ సరిపోయేలా లేదు. ఆ ఎర్రిపుక్ సోదంతా నెక్స్ట్ బ్లాగ్ లో ప్లాన్ చేసా. చలో సైనింగ్ ఆఫ్.